విజయభాస్కర్ చంద్రకళ కర్నూలు పెళ్ళైన తర్వాత వీళ్ళు ఒవేరియన్ సిస్ట్ ఉన్నాయి అని చెప్పి రెండు వైపులా సిస్టులు బైలేటరల్ వెరికోజీలు అని చెప్పేసి అలాగే వృషణాలు 2 ఎట్రోపీ అయిపోయినాయి అని చెప్పి వెరికోజిల్ గ్రేడ్ 4 అని చెప్పి అక్కడ ఆపరేషన్ల భర్తగా చెప్తే భార్యకి రెండు వైపులా ఒవేరియన్ సిస్టులు థైరాయిడ్ ఉంది అలాగే మరి ఎస్ట్రోస్కోపీ చేయాలి అని చెప్పారు. ఎస్ట్రోస్కోపీలు చేశారు, లాప్రోస్కోపీలు చేశారు, అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. 2 ఐవీఎఫ్లు కూడా చేశారు, ఐవీఎఫ్లు కూడా ఫెయిల్ అయిపోయినాయి. కానీ ప్రెగ్నెన్సీ వచ్చింది. డాక్టర్ వైఎస్ బాబు దగ్గర మాత్రం ఎన్ని రోజుల్లో వచ్చిందండి? 10 రోజుల్లో వచ్చింది ప్రెగ్నెన్సీ. అది కూడా ఎలా వచ్చింది? న్యాచురల్గా. సో ఎస్ట్రోస్కోపీలు లాప్రోస్కోపీలు పోయినాయి, ఒవేరియన్ సిస్టులు రెండు వైపులా ఉన్నాయి, థైరాయిడ్ ఉంది. ఆ అమ్మాయికి వచ్చేటప్పటికి వయసు 31 సంవత్సరం, మీది వయసు 32 సంవత్సరాలు. మరి మీకు వచ్చేటప్పటికి ఎట్రోపిక్ టెస్టిస్లు ఉన్నాయన్నారు, వృషణాలు అసలు ఏమీ లేవన్నారు, చాలా చిన్నగా ఉన్నాయన్నారు. వీర్యకణాలు అయితే మొటిలిటీ లేవు, మార్పాలజీ లేవు, కౌంట్ లేదు, చాలా తక్కువగా ఉంది, ఓఏటీ అన్నారు, ఆస్తినోటెరటోజూస్పెర్మియా. అయినా కూడా మరి ప్రెగ్నెన్సీ వచ్చిందా రాలేదా? 2 ఐవీఎఫ్లు పోయినా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ న్యాచురల్గా వచ్చింది, అది కూడా 10 రోజుల్లో. మరి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందుల్లో మ్యాజిక్ ఉందా లేదా? ఉందా? అయితే ఎంతో 16,000 మందికి ప్రెగ్నెన్సీ తెప్పించినాం. అలాగే మీకు కూడా వచ్చింది. వెరికోజీలు ఉన్నా కూడా ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ తెప్పించాం గ్రేడ్ 4. రెండు వైపులా ఒవేరియన్ సిస్టులు ఉన్నా కూడా లాప్రోస్కోపీ చేయకోకుండా ప్రెగ్నెన్సీ తెప్పించాం. వాళ్ళు చేశారు, మళ్ళీ వచ్చినాయి. అలాగే ఫైబ్రాయిడ్లు ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెప్పించాం న్యాచురల్గా. ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇదిగో ప్రెగ్నెన్సీ వచ్చేసింది, కన్ఫామ్ అనుకుని అక్కడ స్కాన్ తీయించుకోమన్నాం. ఇలా వచ్చేసింది సార్ అంటే 10 సరే స్కాన్ తీయించనున్నాం. స్కాన్ కూడా తీయించాము. అది ఆల్రెడీ ఇప్పుడు ఇది మీరు ఎన్నో విజిట్? ఇది సెకండ్ విజిట్. ఆల్రెడీ ఫస్ట్ వచ్చారు మీరు. ఇది మళ్ళీ 1 నెల మందులు కూడా తీసుకెళ్లారు ప్రెగ్నెన్సీ నిలబడటానికి. ఫైబ్రాయిడ్ ఇప్పుడు కూడా ఇక్కడే ఉంది, ఫైబ్రాయిడ్ ఇదిగో ఇక్కడ ఫైబ్రాయిడ్ అనేది ఉంది. సిస్టులు అయితే కరిగిపోయినాయి, మనం ఇచ్చిన మందులకే కరిగిపోయింది, ప్రెగ్నెన్సీ కూడా వచ్చేసింది. అలా పీసీఓడీలు, ఒవేరియన్ సిస్టులు, ఎండోమెట్రియల్ థిక్నెస్ లోగా ఉండటము, అలాగే ఆ ఓవరీ అనేది గ్రోత్ డిఫెక్టు, పెరగకపోవటము, పగలకపోవటము ఇలాంటివి, అలాగే ఆస్తినోటెరటోజూస్పెర్మియా, వెరికోజీలు గ్రేడ్ 4 ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా. అది కూడా 10 రోజుల్లో తెచ్చుకున్నారు. మరి మీరు చాలా స్పీడ్గా తెచ్చుకున్నారు. చెప్పండి విజయభాస్కర్ గారు, చంద్రకళ గారు, మీరు కర్నూలు నుంచి వచ్చారా? కర్నూలు నుంచి వచ్చారు. మీరు వయసు ఎంత అండి? 32. భార్య వయసు 31 ఇయర్స్. మరి ఆవిడకి రెగ్యులర్ సైకిల్సేనా? అవును సార్. పీసీఓడి ఏమన్నా ఉందా? పీసీఓడి ఉందన్నారు. ఎండోమెట్రియల్ థిక్నెస్ ఏదో థిక్గా ఉంది అన్నట్టుగా అన్నారు. ఒవేరియన్ సిస్టులు 2 ఉన్నాయి అన్నారు. అలాగే ఇంకా గ్రోత్ డిఫెక్ట్, అండం రావట్లేదు, పెరగట్లేదు అన్నారు. తర్వాత భర్తకు వచ్చేటప్పటికి మీకు వచ్చేటప్పటికి వెరికోజీల్ గ్రేడ్ 4 అన్నారు. ఆలిగో ఆస్తినోటెరటోజూస్పెర్మియా అంటే కణాలు లేవు, కౌంట్ తక్కువ, మొటిలిటీ తక్కువ, మార్ఫాలజీ తక్కువ అని చెప్పారు. అలాగే భార్యకి థైరాయిడ్ కూడా పిల్లలు వాడిచ్చారు. అలాగే ఎస్ట్రోస్కోపీ కూడా అక్కడ చేశారు, అయినా ఎలాంటి ఫలితం లేదు. ఫైబ్రాయిడ్ కూడా వచ్చింది, ఏం ఉపయోగం లేదు. మరి సిస్టులకి గెట్లకి ఆపరేషన్ చేసినా కూడా అన్నీ మళ్ళా వచ్చేసినాయి. మీ కౌంట్ ఇంప్రూవ్మెంట్ జరగలేదు, ప్రెగ్నెన్సీ రాలేదు. మరి ఇక్కడ మన దగ్గరికి వచ్చారు. ఎట్లా వచ్చారండి? యూట్యూబ్ సార్. యూట్యూబ్లో భగవంతుడు చూపించిన దారి కింద భావించి యూట్యూబ్లో వీడియో చూసి అక్కడెక్కడో కర్నూలు నుంచి విజయవాడ వచ్చారు. వచ్చిన ఎన్ని రోజుల్లో మన దగ్గర ప్రెగ్నెన్సీ వచ్చిందండి మీకు? మెడిసిన్ వాడిన తర్వాత 10 డేస్కి వచ్చింది. మెడిసిన్ వాడిన 10 డేస్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. అంటే ఇక్కడికి రావడం, టెస్టులు చేయించుకోవడం, ఆ తర్వాత మెడిసిన్ని మీరు కొరియర్ పెట్టించుకోవడం, ఇవన్నీ కొంత టైం పట్టింది. తర్వాత ఒక టీకా వేయించుకున్నారు ఇక్కడికి వచ్చిన రోజే. ఫస్ట్ టీకా వేయించుకున్నారు. మీరు ఫిబ్రవరి 2వ తారీఖున వచ్చారు, వచ్చి టీకా వేయించుకుని వెళ్ళారు. ఆ తర్వాత మీకు మందులు అవి కొరియర్ పెట్టించుకున్నారు, మందులు ఆర్డర్ పెట్టుకుని కొరియర్ పెట్టించుకుని వాడుతూ ఉన్నారు. ఈ లోపల ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని వచ్చేసింది. మాకు ఇన్ఫామ్ చేశారు. ఇన్ఫామ్ చేస్తే మేము బ్లడ్ టెస్ట్, స్కానింగ్ అక్కడే చేయించుకోమన్నాం, చేయించుకున్నారు. అప్పుడు పీటల్ పార్ట్, హార్ట్ బీట్ ఇంకా ఏమీ రాలేదంటే కంగారు పడ్డారు. ఏం అవసరం లేదు, మన దగ్గరికి రండి, మందులు వాడుకోండి, మళ్ళీ అన్నీ వస్తాయి అని చెప్పాను. మరలా వచ్చి మెడిసిన్ మీరు తీసుకెళ్లారు. భార్య రావక్కర్లేదు, భర్త వస్తే సరిపోద్ది అన్నాను. మీరు వచ్చి తీసుకెళ్లారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, చక్కగా పీటల్ పార్ట్, హార్ట్ బీటు అన్నీ ఉన్నాయి. సింగిల్ లైవ్ ఇంట్రాయిట్రైన్ పీటస్ చక్కగా కరస్పాండింగ్ టు 10 వీక్స్ అంటే 3rd మంత్ దగ్గరికి వచ్చేసింది. డెలివరీ డేటు November 11. ఆ ఫైబ్రాయిడ్ అక్కడే ఉంది. సిస్టులు అయితే అప్పుడే కరిగిపోయినాయి. 10 రోజులు మందులకే. ఈ గడ్డ ఉన్నా కూడా మన బిడ్డనేం చేయదు, బిడ్డ వచ్చింది కాబట్టి గడ్డ అణిగిపోద్ది అని కూడా చెప్పాను నేను.
ఆ ఓవేరియన్ సిస్టులకి ఫైబ్రాయిడ్లకి మీరు కంగారు పడక్కర్లేదు అని చెప్పాను. గెడ్డున్నా బిడ్డను రప్పించవచ్చు, బిడ్డ వస్తే గెడ్డ అణిగిపోద్ది. ఇప్పుడు ఆల్రెడీ సిస్టులు అణిగిపోయినాయి 2, ఇక ఫైబ్రాయిడ్ ఉంది, అది కూడా అణిగిపోద్ది. సరే. సో మొత్తానికి 2 ఐవీఎఫ్లు కూడా పోయినాయి, ఒక హిస్ట్రోస్కోపీ పోయింది, అన్ని సర్జరీలు కూడా పోయినాయి. మరి ఓవేరియన్ సిస్టులు ఉన్నాయి, ఎట్రోపిక్ టెస్టిస్ అన్నారు, వృషణాలు చాలా చిన్నగా ఉన్నాయి అన్నారు, బాగాలేదన్నారు, ఇన్ని చెప్పారు. వెరికోజిల్ గ్రేడ్ 4 అన్నారు, థైరాయిడ్ ఉందన్నారు, వైపుకి పీసీఓడి అన్నారు, ఈటీలు మోర్ అన్నారు, కణాలు సరిగా లేవు, అండాలు సరిగా లేవు అని చెప్పారు. 2 ఐవీఎఫ్లు చేయాలన్నారు, చేశారు, ఫెయిల్ అయిపోయినాయి. కానీ ప్రెగ్నెన్సీ మాత్రం డాక్టర్ వైఎస్ బాబు తెప్పించారు. ఎలా? టీకా, ఒక టీకా 10 రోజుల మందులు, అంతే. మ్యాజిక్ జరిగిందా, జరగలేదా? జరిగింది సార్. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా, ఇంగ్లీష్ మందులు మ్యాజిక్ చేస్తాయి. 16,300 మందికి ప్రెగ్నెన్సీ తెప్పించిందంటే కారణం భగవంతుడు. డాక్టర్ వైఎస్ బాబు వెనకాల ఉండి నిన్ను ఇక్కడ నడిపించాడు. అవును సార్. ఇదంతా చేసింది ఎవరు? దేవుడు. ఆయన వీడియో రూపంలో నీకు కనపడి యూట్యూబ్లో చూపించకపోతే ఆ దెయ్యాలు నిన్ను వెళ్ళొద్దు, అంత దూరం వెళ్ళాలా, సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా అన్నా కూడా భగవంతుడు నిన్ను పిచ్చుకలకి దారం కట్టి లాక్కొచ్చినట్టు ఇక్కడికి లాక్కొచ్చి నాకు అప్పగించకపోయినట్లయితే నా చేతుల ద్వారా ఆ టెస్టులు చేయించి ఆ టెస్టుల్లో వచ్చిన రిపోర్ట్లను బట్టి 10 రోజుల మందులు ఒక టీకా ఇప్పించకపోతే ఈ ప్రెగ్నెన్సీ వచ్చేది కాదు. మళ్ళీ ఇంకా ఐవీఎఫ్లు, డిస్కౌంట్ ఐవీఎఫ్లు, స్పెషల్ ఐవీఎఫ్లు, డోనార్ ఐవీఎఫ్లకి వెళ్తూ ఉండేవాడివి, అవి కూడా పోయి సరుగేట్కి వెళ్ళేవాడివి, అవి కూడా పోయాక దత్తతకి వెళ్ళేవాడివి. కానీ ఏమీ లేకుండా చక్కగా న్యాచురల్గా మందులతోనే ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. 2 ఐవీఎఫ్లు పోయినా, ఫెయిల్ అయినా, సర్జరీలు ఫెయిల్ అయినా ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా, అది కూడా ఒక టీకాతో 10 రోజుల మందులు. అది ఆల్ ది బెస్ట్ అండి విజయభాస్కర్ గారు, చంద్రకళ గారు. మీలాగానే భగవంతుడు మరొకరికి దారి చూపించాలన్నప్పుడు మీకు ఎలాగైతే దగ్గరికి వచ్చి ఆ వీడియో రూపంలో దారి చూపించాడో, మిమ్మల్ని తీసుకుని మరొకరు నలుగురికి దారి చూపించి ఆ పుణ్యం అనేది మీ బిడ్డకు వచ్చేటట్టుగా, ఆ బిడ్డకి రక్షణగా ఏర్పడేటట్టుగా మరి చేస్తాడు భగవంతుడు. ఆ భగవంతుడు మీ వెనకాల ఇలాగే సదా కాపాడుతూ ఉండి నీ బిడ్డను మీ చేతిలోకి వచ్చేటట్టు చేయాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వల్లనే సార్. అవును, ఎందుకంటే మంచి జరుగుతుంది.